जानो तुम, यीशु पैदा हुआ है आज उसको जानो तुम, यीशु पैदा हुआ है आज उसको जानो तुम, यीशु पैदा हुआ है आज उसको जानो तुम, देखो शांति का राजा गया, तुमको उद्धार देने आ गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, चोर दुनिया में हो गया, चोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह, आज पैदा मसीह हो गया, पिड़ो आज पैदा मसीह हो गया, पिड़ो आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। వచ్చిందా వాయిద్య వచ్చిందా నన్ను అడుగుతున్నారు ఎవరాలు? ఒకసారి వినండి, నేను చివరి చరణం పాడుతున్నాను, వాయిద్యాలు కూడా వాయించకండి, చిన్న లైట్ చిన్న బ్యాక్గ్రౌండ్. यीशु पैदा हुआ है आज उसको जानो तुम, 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 देखो शांति का राजा गया, तुमको उद्धार देने आ गया, आज पैदा मसीह होगा. ఈ మిగతా రెండు చరణాల్లో జాగ్రత్తగా గమనించండి. మీది ఒకటి గమనించారా? దూత్ సందేశ్ ఏ గయా ఏ దే గయా అనుంది, దేకో దునియా కా నూరా గయా అని ఉంది. ఇక్కడ దేకో శాంతిక రాజా గయా అని ఉంది, ఒక లైన్ ఎక్స్ట్రా ఉంది. ఈ ముందు లైన్లలో అది 2 సార్లు పాడుతున్నాము, చివరి చరణానికి వచ్చేసరికి 2 సార్లు పాడకుండా 2 లైన్లు పాడాలండి. మొదటి 2 చరణాల్లో ఆ 2వ లైన్ 2 సార్లు పాడతాము, 3వ చరణంలో ఆ 2వ లైన్ 2 సార్లు కాకుండా ఇంకో లైన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 2టి బదులు ఆ 2 కలిపి పాడతాం. అర్థమైంది కదా? ఇప్పుడు చక్కటి లయబద్ధంగా చప్పట్లు కొట్టుకుంటూ పాడాలి. ఎట్లా? ఒకటి తప్ప కొట్టకూడదు. ఎట్లా కొట్టాలా? కరెక్ట్ వాయిద్యాలకు తగ్గట్టు చక్కగా ఒక లయబద్ధంగా చప్పట్లు కొట్టుకుంటూ కొంచెం ఒక స్పీడ్గా పాడాలి. ఓకేనా? ఎందుకంటే ఈ మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తిన్నాం కాబట్టి నాకైతే ఎక్కువ పెట్టారు, మరి మీకు ఎట్లా పెట్టారు కానీ. కాబట్టి ఇట్లా వాడకపోతే మన నిద్ర మన దగ్గర నుంచి పోకుండా అట్నే ఉండిపోతుంది. వాక్యం చెప్పేటప్పుడు ఇంకా గురక పెట్టి నిద్రపోతాం. ఓకేనా? ఇప్పుడు చక్కగా చప్పట్లు కొట్టుకుంటా పాడాలి. పాట చూసుకుంటా చప్పట్లు కొట్టుకుంటా. ఓకే, రెడీనా? शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया, आज पैदा हो गया, आज पैदा मसीह
जानो तुम, यीशु पैदा हुआ है आज उसको जानो तुम, यीशु पैदा हुआ है आज उसको जानो तुम, यीशु पैदा हुआ है आज उसको जानो तुम, देखो शांति का राजा गया, तुमको उद्धार देने आ गया, आज पैदा मसीह हो गया, पैदा चोर दुनिया में हो गया, चोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, चोर दुनिया में हो गया, पाड़ने स्पीड, चोर दुनिया में हो गया, आज पैदा मसीह, आज पैदा आज पैदा मसीह हो गया. రెడీ ఉన్నారా క్విజ్కు? ఈ పాటలు నేర్చుకునే పోయినాయా? ఫస్ట్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాం. నిన్నటి నుంచి మనకు ఆ అంశం మీద జరుగుతుంది. ఏం అంశం అనేది గట్టి చెప్పాలి, వినపడతలేదు. అంశం పేరేంటి? బాయ్స్ సైడ్. నేను ఓన్లీ బాయ్స్ అన్నా. బాయ్స్ సైడ్ అంశం ఏంటి? అయితే ఇప్పుడు రెండే రెండు టీంలు ఉంటాయి. ఒకటి బాయ్స్, రెండోది సిస్టర్స్, గర్ల్స్. సో ఎవరు ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వాళ్ళకి మళ్ళీ చాక్లెట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నారో ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ వస్తుంది. ఓకేనా? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ టు బాయ్స్. ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఆర్ అంటే ఫుల్ ఫామ్. మనకి రూత్ అనే 4 వర్డ్స్ ఉన్నాయి. ఆన్సర్ తెలిసిన వారు చేయొద్దండి. ఆన్సర్ తెలిసిన వారు గట్టిగా పైకి చేయెత్తాలి. ఫుల్ హ్యాండ్ రేజ్ చేయాలి. ఫుల్ హ్యాండ్ రేజ్ చేయాలి. హాఫ్ హ్యాండ్ కాదు, ఫుల్ హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళకి ఇస్తాం. అరే ఆగరా, మేము చూడలే. మళ్ళీ కింద నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. కింద నుంచి స్టార్ట్ చేయండి. చూడలే. రెడీ 1 2 3 స్టార్ట్ అంట. స్టార్ట్ చేయండి. ఇంకా అనలే. రెడీ 1 2 3 స్టార్ట్. అరే వాళ్ళు లేపిర్రా. తెల్లంగి లేచి చెప్పురా. బైబిల్ తీసుకున్నా గట్టిగా వినపడాలి, వాళ్ళకి కూడా వినపడాలి. నువ్వేం చెప్తున్నావు? ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? వినపడతలేదు. ఆన్సర్ చెప్పే వాళ్ళకి చాక్లెట్ చాక్లెట్ రైట్ డెసిషన్. డెసిషన్ దేని కొరకు? రైట్ టు వాక్. టు వాక్. వెరీ గుడ్. నువ్వు తీసుకున్నావు మరి డెసిషన్? తీసుకోకపోతే గిఫ్ట్ రాదు నీకు. మళ్ళా ఏమైనా డెసిషన్ తీసుకున్నావా? ఓకే, వెరీ గుడ్. అన్న అవును, చాక్లెట్ ఇచ్చేసి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సిస్టర్స్. ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి. ఓకేనా?
మొదటి అధ్యాయం, రూతు గ్రంథం మొదటి అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? గట్టిగా ఆన్సర్లు ఎవరు చెప్పొద్దు, చేయెత్తాలి ఫస్ట్, హ్యాండ్ రైజ్ చేయాలి. ఆన్సర్లు చెప్పొద్దు, హ్యాండ్ రైజ్ చేయాలి. మళ్ళీ దించండి, నేను చూస్తా ఇప్పుడు ఎవరైతే చేస్తారో వాళ్ళకే. రెడీ, 1 2 3 స్టార్ట్. అక్క అయ్యనా చాక్లెట్ ఇది మైక్. మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అంకుల్ చెప్పిండు, ఫస్ట్ వర్తమానంలోనే చెప్పిండు. కాబట్టి 4 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతుంది. సో మొదటి అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? తీర్మానాలు, డెసిషన్స్. కోడ్ చెప్పాలా? సెకండ్ ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, రెడీగా ఉంటారు వాళ్ళు. కోడ్ చెప్పాలా? సెకండ్ ఇంకొకరు రైజ్ చేస్తున్నారు. అది కాదక్క, రాంగ్ ఆన్సర్. పాస్ టు అక్క, పక్కన ఉన్న అక్కకి. అక్క, మొదటి అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? వీపింగ్. వీపింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. వీపింగ్. మొదటి అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? వీపింగ్. అర్థమైందా? వీపింగ్ అంటే ఏంటి? కన్నీరు విడిచుట, వేదన పడుట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ బాయ్స్ అక్క కూర్చో. దయచేసి చాక్లెట్లు గింతే చించేయండి. ఎందుకంటే 4 అధ్యాయాలు 4 డబ్ల్యూలు ఉంటే ఒకటే డబ్ల్యూ చెప్తే ఎంత ఇవ్వాలి చాక్లెట్? పోరజరి ఇప్పుడు 2వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? 3వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? 4వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? సరే, 2వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? చేతులు లేపాలని చెప్పిన, ఆన్సర్లు చెప్పొద్దు, తెలిసినా కూడా చెప్పొద్దు. అర్థమవుతుందా? ఆ క్వశ్చన్ క్యాన్సిల్. ఇప్పుడు మూడో అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? హ్యాండ్ రైజ్ చేయండి, ఆన్సర్లు చెప్పొద్దు దయచేసి. అతను లేపండి. 3వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? పాస్ చేయాలా? క్వశ్చన్ పాస్ చేయాలా? అయ్యా చెయ్యి ఎత్తి వెనక నుంచి జవాబు అప్పు తెచ్చుకుంటున్నాడు. అదే పిల్లలు మీ బాయ్స్ చాయిసా? బాయ్స్ చాయిస్. 1 2 3 అనే లోపల చేయొద్దండి, ఎవరికి తెలుసు వాళ్ళు. 1 2 3. థర్డ్ వన్ ఇక్కడే. వెయిటింగ్. వెయిటింగ్. వెయిటింగా? ఎన్నో అధ్యాయం? కాదు. ఎన్నో అధ్యాయం? 3వ. రైట్, ఓకే. ఫోర్త్ వన్. ఇంత చిన్న తర్వాత అది వాట్ ఈస్ ద గర్ల్స్కి. ఇప్పుడు సిస్టర్ సైడ్ మీరు జవాబు చెప్పవద్దు, ఏం చేయాలా? చేతులు రైజ్ చేయాలా? అది ఎవరు? తర్వాత మళ్ళీ ఇదివరకు చేతి ఎత్తి చాక్లెట్ తిన్న వాళ్ళు చేయెత్తకండి, కూడా ఛాన్స్ ఇవ్వండి. ఓకేనా? వాట్ ఈస్ ద కామన్ డెసిజన్? కామన్ డెసిజన్, ఫస్ట్ కామన్ డెసిజన్ ఏంటి? సెకండ్ కామన్ డెసిజన్ ఏంటి? థర్డ్ కామన్ డెసిజన్ ఏంటి చెప్పాలి సిస్టర్స్. అమ్మాయికి రే అప్పుడే తినేస్తారు, ఇక్కడ ఏం పాడేయద్దు మళ్ళీ. కామన్ డెసిజన్ క్వశ్చన్ అర్థమైందాక? మోయాబును విడిచిపెట్టడం. కామన్ డెసిజన్, నలుగురు కలిసి ఒక కామన్ డెసిజన్ తీసుకున్నారు. అదే ముగ్గురు కలిసి ఒక కామన్ డెసిజన్ తీసుకున్నారు. మోయాబును విడిచిపెట్టడం. మోయాబును విడిచిపెట్టడానికే. స్టేయింగ్. నెక్స్ట్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. ముగ్గురు స్టేయింగ్ ఇన్ మోయాబు. నలుగురు స్టేయింగ్ ఇన్ మోయాబు. ఈలోపే బాయ్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకో. కన్ఫ్యూజ్ అవుతున్నా, కరెక్ట్గా చెప్పు చాలు. మోయాబు. ఇంకా హాఫ్ మినిట్ టైం నీకు. స్టేయింగ్ ఇన్ మోయాబు. లివింగ్ ఇన్ మోయాబు నలుగురు. ముగ్గురు లివింగ్ ఇన్ మోయాబు.
రైట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆమె ఎత్తింది To go to Moab. అది మొదటిది మొదటిది కామన్ డిసిషన్ ఆఫ్ 4 పీపుల్ ఏంటి టు వెంట్ మొయాబ్ To stay in Moab. రెండవది కామన్ డిసిషన్ ఆఫ్ 3 పీపుల్ స్టే ఇన్ మొయాబ్ Third decision. To marry Moabian girls. సగం నేనే చెప్తున్నా ఓకే కరెక్ట్. అంటే కామన్ డిసిషన్ ఆఫ్ ఎంతమంది అది చెప్పాలిగా 2 people. రైట్ వెరీ గుడ్ To marry Moabian girls. ఓకే ఆమె నిన్న ఇంకా ఉదయకాలం- వాళ్ళు మాత్రమే చెప్పారా వాళ్ళు మాత్రమే తీర్మానం చేశారు ఇంకెవరు చేశారు Ruth. ఏం తీర్మానం చేసింది To go to. ఓన్లీ కామన్ Bethlehem. అడిగినావు కదా Common, ఓకే ఓకే common. రైట్ ఫైన్ అది నెక్స్ట్ క్వశ్చన్ కామన్ ఆమె నిన్న రాకపోయినా నిన్న మార్నింగ్ ఆమె రాలేదు అవునా ఈమె కూడా చెప్పడానికి ట్రై వచ్చిన వాళ్ళు చేసి చెప్తలేరు కానీ రాని వాళ్ళు మాత్రం చెప్తున్నారు ఆమె కొంచెం చించి- మరి ఇన్నారా ఇనలేదా అర్థమవుతలేదు ఓకే ఇప్పుడు బాయ్స్ క్వశ్చనే కదా ఇప్పుడు ఎస్ బాయ్స్దే కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్పొద్దు పక్కన వాళ్ళు కూడా చెప్పొద్దు తెలిసిన వాళ్ళు చెప్పండి అంతే పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి చిన్నపిల్లల చేత చెప్పడం అది క్రమం కాదు తెలిసిన వాళ్ళు లేచి ధైర్యం చెప్పాలి అర్థమవుతుందా ఇప్పుడు క్వశ్చన్ బాగా జాగ్రత్త వినండి నయోమి తీసుకున్న డెసిజన్ ఏంటి హ్యాండ్ రైస్ చేయండి నయోమి తీసుకున్న డెసిజన్ చెప్పు మైక్ డిస్ట్రిబ్యూట్ చేయండి మైక్ డిస్ట్రిబ్యూట్ చేయండి చాలు వినబడుతుంది మోయాబ్ని టు లీవ్ మోయాబ్ లీవ్ ఎల్ఈఏవిఏ నాట్ ఎల్ఐవి మళ్ళీ అట్లా అర్థం చేసుకుంటే విడిచిపెట్టడం జీవించడం కాదు ఓకే రైట్ ఓకే నెక్స్ట్ ఇది చిన్నపిల్లలకి ఛాన్స్ ఇద్దాం వాళ్ళు కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళు ఏం విన్నారో అర్థం చేసుకోవాలి కాబట్టి చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కొట్టు చిన్నపిల్లలు రూత్ పేరుకు అర్థం ఏంటి చేతులు ఎత్తండి రూత్ పేరుకు అర్థం ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూత్ నేమ్ నిన్న సాయంత్రం చెప్పిన క్లూ నిన్న సాయంత్రం చెప్పిన సువార్త కొడుకులు రూత్ పేరుకు అర్థం ఏంటి ఆ తర్వాత 10th ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చేయొచ్చు 10th పిల్లలు. ఇంటర్మీడియట్ పీపుల్స్ రైట్ అక్కర్లేదు. రూతే ఎత్తింది రూతే కదా నీ పేరు లే చెప్పు చెప్పు స్నేహితురాలు. ఆ? స్నేహితురాలు. గట్టిగా చెప్పు మైక్ ఇచ్చినా కానీ చిన్నగా చెప్తున్నా స్నేహితురాలు. స్నేహితురాలు ఫ్రెండ్ గుడ్ స్నేక్ నీ పేరుకి అర్థం తెలుసుకున్నావు ఇప్పుడు బాయ్స్ అబ్బా ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళు 3 రోజుల నుంచి ముందరనే ఉన్నారు మరి ఏం ఒక్క క్వశ్చన్కి కూడా సమాధానం చెప్తలేరు మరి వింటున్నారా లేదా ఓకే ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్త వినండి హ్యాండ్ రైజ్ చేయండి ఓకేనా ఎలేమేలేకు పేరుకు అర్థం ఏంటి చెప్పినాడు అంకుల్ చెప్పినాడు ఎలేమేలేకు అనగా అర్థం ఏంటి చేయొత్తండి అంతే చేయొత్తాల చేయెత్తాలే ఎలేమేలేకు అనగా అర్థము ఎలిమేలే కంటే అర్థం ఏంటి చెప్పండి స్టార్ట్ చెయ్యెత్తాల చెప్పొద్దు చెయ్యొత్తామన్నాను చేతులు ఎత్తాలి హాఫ్ మినిట్ టైం లేదు రన్ అవుట్ అవుతుంది 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఎలేమేలేకు అర్థం 10 సెకండ్స్ 5 సెకండ్స్ పాస్ చేయతండి ఈ చేయతండి ప్రశ్నకి సమాధానము సిస్టర్స్ పెద్ద సిస్టర్స్ కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ కూడా వాక్యం విన్నారు కాబట్టి కొంచెం యవనస్తులకు యూత్ రిట్రీట్ కదా యవనస్తులకు మొదట ఇద్దాం వాళ్ళు చెప్పకపోతే అప్పుడు పెద్దలకి ఇద్దాం ఎల్లమేలకు అనగా అర్థం ఏంటి ఆన్సర్ Answer కూర్చొని leak చెప్పొద్దు అన్నారు ఆ- లే నీకెళ్ళి ఆన్సర్ చెప్పొద్దు కదా యెహోవా నా కాపరే రాజా ఓకే లార్డ్ ఈజ్ మై కింగ్ ఎలిమేలేక్ అనే పేరుకు అర్థం ఇప్పుడు బాయ్స్ ఇది మెయిన్ కాన్సెప్ట్ క్వశ్చన్ రూత్ తీసుకున్న నిర్ణయం ఏంటి రూత్ తీసుకున్న నిర్ణయం ఏంటి ఎత్తిన రైట్ అన్న నయోమితో పాటు వెళ్ళాడు కానీ అట్లా కాకుండా వేరే రకంగా చెప్పాను డిసిషన్ ఓకే దాంట్లో అర్థం ఉన్నది కానీ కామన్ మోయాబ్ వచ్చేటట్టు చెప్పు రైట్ ఓకే రైట్ కమాన్ దా
ఇంత పెద్ద మనిషికి ఇంత చిన్న చాక్లెట్ ఇస్తారు. ఓకే, ఎవరికి ఇప్పుడు ఛాయిస్? ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? ట్రాన్స్ఫర్ అయిందా క్వశ్చన్ మీకు ఏమైనా? బాయ్స్గా, సిస్టర్దేనా? సిస్టర్స్దా, బ్రదర్స్దా? రైట్. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి ఫస్టే. యు అనగా ఏంటి? యు, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యు? ఇందులో అక్కడ చూడలే, మళ్ళీ రైజ్ చేయమని. చేతులు దించండి, చేతులు దించండి. 1 2 3. సుజాత చెప్పు. అండర్ కంట్రోల్ ట్రూ వర్క్. ఒక్క అండర్ కంట్రోల్ అని చెప్పకుండా ఎవరెవరు కంట్రోల్ ఉన్నారు కూడా చెప్పగలగాలి. చెప్తావా? ఎవరెవరు కంట్రోల్ ఉందో రూత్ చెప్తావా? ఈ అంకుల్ చాక్లెట్ తర్వాత సంగతి చూద్దామని కోసం. బాయ్స్ క్వశ్చన్. బోయేజ్ యొక్క 4 క్వాలిటీస్, 4 క్వాలిటీస్ ఆఫ్ బోయేజ్. అలా అసలే పాడండి అంటేనే పాడతలేరు, ఏనండి అంటే అక్కడ ఇక్కడ చూస్తున్నారు. బోయేజ్ యొక్క 4 గుణాలు. చేయెత్తాల. ఎవరు ఎత్తినట్టున్నారు? తబలిస్ట్ ఎత్తిన పడు. వెరీ గుడ్, మంచిదే. లేదు చెప్పు. కొద్దిగా గట్టి చెప్పాలి. రెడీమర్. 4 కావాలి, 4 క్వాలిటీస్. లేకుంటే చాక్లెట్ 4 ముక్కలు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ది రిలేటివ్. రిలేటివ్. అందుకేకండి సెకండ్ మీరు మీ స్కూల్లో కాలేజీలో కూడా ఎట్లా పేపర్లు అందిస్తారా ఏంటి? క్వశ్చన్ మీకు వస్తుంది చెప్పొద్దు. ఫస్ట్ లాస్ట్ అంటే చాక్లెట్ నేను చేయాలి మరి. ఓకే, ఎనీబడి బాయ్స్. ఒక్కని ఎవరికి క్వశ్చను? బాయ్స్కే కదా. ఎనీబడి. బోయేజ్ ఓకే, యొక్క రైట్. 4 గుణాలు. 2 చెప్పిండు, ఆయనకు ఇంత చిన్నది ఇద్దామలే. 1 2 3. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. బ్యాక్ సైడ్. ఓకే ఓకే, మీరే. వెరీ గుడ్. కొంచెం ఆన్సర్ పెద్దగా ఉంది కాబట్టి పెద్ద చాక్లెట్. చప్పట్లు కొట్టొద్దమ్మా, అవసరమైతే సైలెంట్ క్లాప్స్ అంటే తెలుసా? 1 2 3 4 5. ఏం ఈబిఎస్లకి ఎప్పుడు పోలేదా? ఇట్లా కొట్టాలి. ఎవరికి ప్రశ్న ఇది? సిస్టర్స్ది. వీళ్ళకే పాస్ వస్తున్నాయి కాబట్టి. వీళ్ళకే వస్తున్నాయని. సరే, రూతు ఎవరెవరి ఆధీనంలో ఉంది, మనం ఎవరెవరి ఆధీనంలో ఉండాలి? ఆన్సర్ తెలిసిన చేస్తాను. జస్ట్ అట్ 1 2 3. ఆయనైతే చేయెత్తడానికి 1 2 3 చెప్పిన, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? రైట్, చెప్పమ్మా. ఒక మైక్ అండి. ముందర ఒకరు నిలబడండి, ఎవరైనా ఒకరు త్వరగా కానీ ఇలా. ఈమె పోయే వరకు సంవత్సరం అయ్యేటట్టుంది. ఇట్లకి వెళ్ళిపోవచ్చు కదా తల్లి, ఆ జనాల్లో ఏమో ఇట్లా పోవచ్చుగా. చెప్పు. ఋతు, పొలము, బోయాజు, పని చేపించేయమని. మళ్ళా చెప్పు. రూతు ఎవరెవరి ఆధీనంలో ఉంది అని చెప్పి నయోమి. మనం ఎవరెవరి ఆధీనంలో ఉండాలో చెప్పు. సరే, ఇది చెప్పు. నయోమి పని చేపించే యజమాని, ఆ, బోయాజు పొలం. మనం ఎవరెవరి ఆధీనంలో ఉండాలి? అది వద్దా? అదొకటే ఉండనే. రూతు ఆధీనంలో ఉంటే చాలు, మేము ఎవరి ఆధీనంలో లేకుంటే చాలు అన్నట్టు ఉంటుంది. జవాబు సగమే అయిపోతుంది కదా. చెప్పు, మనం ఎవరెవరి ఆధీనంలో ఉండాలా? దేవునికి, సంఘానికి, సంఘ కాపరికి, తల్లిదండ్రులకి.
నయం ఎక్కడుంది? నయం ఎక్కడుంది? ఇంట్లో ఉంది కదా. మీ ఇంట్లో ఎవరున్నారు? మీ తల్లిదండ్రులు కదా. అంతే. దా మనం కూడా దేవుని ఆధీనంలో ఉండాలి మొదట. తర్వాత చెప్పండి. దేవుని సేవకుని ఆధీనంలో, ఇంట్లో తల్లిదండ్రుల ఆధీనంలో, సంఘంలో ఆధీనంలో కూడా ఉండాలి. సరే, మంచిది. ఇప్పుడు బాయ్స్కా? బాయ్స్. బోయజు పొలంలో రూతు 4 విధాలుగా ఉన్నది. అలాగే మనం కూడా దేవుని ఇంట్లో 4 విధాలుగా ఉండాలి. ఏటా 4? 1 2 3 స్టార్ట్. చేయతండి. తెలిసిన వాళ్ళు చేయతండి. అందరు నీ వైపు చూస్తున్నారు. మీరు చెప్పారా? ఏం లేదా? ఆయన ఒక్కడే విన్నాడు వాక్యం. చెప్పండి. ఓకే. బ్రదర్ గెటప్. ఇక బ్రదర్స్లో ఏకపక్షంగా ఉన్నట్టుంది కానీ. అయితే మెట్లు ఎప్పుడైనా సరే 1 2 3 4 మెట్లు ఉన్నాయనుకోండి. 1వ మెట్టు ఎక్కాలి, తర్వాత 2వ మెట్టు ఎక్కాలి, తర్వాత 3వది ఎక్కాలి, తర్వాత 4వది ఎక్కాలి. కానీ నువ్వేం చేసావంటే 1వది ఎక్కినావు, 2వది ఎక్కినావు, 4వది ఎక్కినావు. అట్లా ఎక్కవద్దు. ఇంకా అవకాశం. సరే, ఓకే. నీకు ఆల్రెడీ వచ్చింది కానీ డిస్కరేజ్ కాకు. 1 2 3 స్టార్ట్. నీవు ఇంతకుముందు చెప్పినావా? చెప్తే వద్దు. నీవు చెప్పినావా? చెప్పలేదా? రైట్. లే మైక్ తీసుకో. కానీ త్వరగా కానీ అలా ఈమె ఎక్కడ పోయి మైక్ ఇచ్చటం మళ్ళీ లే. సరే. చిన్నది యవ్వనురాలు, దాసురాలు, కుమారి. అవి ఏం చూపిస్తున్నాయి? చిన్నది తగ్గింపు, యవ్వనురాలు ఎదుగుదల, దాసి కుమారి సమీపము, దాసి పరిచర్య. ఏమి కూడా మెట్లు అట్టి చేసిందిలే కానీ పర్వాలేదు. ఓకే, ఇప్పటికి టైం అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? 2 క్వశ్చన్లు ఉన్నాయా? సరే ఇంకా 2 అడగమంటారా? రూతు మొదటి అధ్యాయంలో ఎక్కడుంది, 2వ అధ్యాయంలో ఎక్కడుంది, 3వ అధ్యాయంలో ఎక్కడుంది, 4వ అధ్యాయంలో ఎక్కడుంది? ఈ 4 మొదటి రోజు మొదటి మెసేజ్లోనే చెప్పాను.